హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము అక్టోబర్ 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 2011లో యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది? ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సమస్యల మీద చర్చించడం జరిగింది. అలా చర్చించి ఇదిగో అక్టోబర్ 11వ తేదీని మనము అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుందాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ రోజున ఏం చేస్తారు అంటే అమ్మాయిలు ఎదుర్కొనే సవాళ్ళను పరిష్కరించడంతో పాటు వాళ్ళ యొక్క సాధికారత కోసం కృషి చేసేలాగా ప్రపంచ దేశాలన్నింటినీ మేల్కొల్పటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలా ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 11వ తేదీన. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ గర్ల్స్ రైట్స్, అవర్ లీడర్షిప్, అవర్ వెల్ బీయింగ్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పంట వ్యర్థాలు అంటే క్రాప్ రెసిడ్యూ అంటాము. ఈ క్రాప్ రెసిడ్యూస్ ఏదైతే ఉంటుందో వాటిని రిమూవ్ చేసేటటువంటి మెథడ్స్లో ఒకటి స్టబుల్ బర్నింగ్ అన్నటువంటిది. అంటే పంట వ్యర్థాలని తగలబెట్టడం అన్నమాట. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి అంటే ఈ స్టబుల్ ఏదైతే ఉంటుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పంట పండిన తర్వాత ఆ పంట కోత అయిపోయిన తర్వాత మిగిలినటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దానికి నిప్పు పెట్టడం జరుగుతుంది. దాన్నే స్టబుల్ బర్నింగ్ అంటాం. మనకి నార్త్ వెస్ట్ ఇండియాలో అక్టోబర్, నవంబర్లలో ఇది చాలా కామన్గా చేసేటటువంటి ఒక ప్రాక్టీస్. అయితే ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల ఇటు పొల్యూషన్ అనేది పెరుగుతుంది, సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది, అలాగే సాయిల్లోకి హీట్ పెనెట్రేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. అంటే లోపల సాయిల్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అనేటటువంటిది తగ్గుతుంది, అలాగే యూస్ఫుల్ మైక్రోబ్స్ కూడా చనిపోతాయి. మరి అలాంటి స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేసి చాలా ఆల్టర్నేటివ్స్ మన ముందుకు వచ్చాయి. చూడండి, అసలు స్టబుల్ బర్నింగ్ యొక్క ఇంపాక్ట్స్ చూడండి. హెల్త్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అలాగే ఎయిర్ పొల్యూషన్ని ఇది కలిగిస్తుంది. స్మాగ్ అన్నటువంటిది, స్మాగ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి మంచుతో పాటుగా పొగ కూడా కలవటం వల్ల అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ అంటాము. దానివల్ల వచ్చేటటువంటిది స్మాగ్ అన్నటువంటిది. అలాగే సాయిల్ న్యూట్రిషన్ అన్నటువంటిది దెబ్బతింటుంది, ఎకనామిక్ లాస్ అన్నటువంటిది జరుగుతుంది. మరి ఎన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయి? మరి దాన్ని తగ్గించడానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఒకటి టెక్నాలజీని యూజ్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ టర్బో హ్యాపీ సీడర్ అనేసి ఒకదాన్ని తీసుకురావటం జరిగింది. ఏంటి ఈ టర్బో హ్యాపీ సీడర్ అన్నటువంటిది? ఇది ఒక మిషన్ అన్నమాట. ఇది ఈ స్టబుల్ ఏదైతే ఉంటుందో దానిని లోపల నుంచి కూడా ఆ ఏరియాని మొత్తం కూడా క్లీన్ చేస్తుంది. కావాలనుకుంటే ఆ మిగిలినటువంటి దాన్ని మనం పంట పొలాల్లో మరింతగా ఆ సాయిల్ యొక్క న్యూట్రియంట్స్ పెరగటానికి వాడుకోవచ్చు. అవి కాకుండా పంజాబ్లో కానివ్వండి, అలాగే ఢిల్లీలో కానివ్వండి, వీళ్ళు డీటెయిల్డ్ మానిటరబుల్ యాక్షన్ ప్లాన్స్ అనేసి తీసుకొచ్చారు. అంటే ఏంటి? అసలు ఎవరెవరు స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో జరుగుతోంది, ఈ ఎయిర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయటానికి ఏమేం చర్యలు చేపట్టాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఇదనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఉంది మనకి. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. దీనిని నేషనల్ క్యాపిటల్ రీజన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ యాక్ట్ 2021 కింద తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని ఇలా నేషనల్ క్యాపిటల్ రీజియన్లోను అలాగే అడ్జాయినింగ్ ఏరియాస్లోనూ చేపట్టడం వల్ల ఏమవుతుంది? బెటర్గా రీసెర్చ్ చేయడానికి, బెటర్ కోఆర్డినేషన్ అనేది ఉండటానికి, అలాగే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని రిజాల్వ్ చేయటానికి వీటన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. అవునా? అయితే ఇక్కడ ఏంటి? పంట వ్యర్థాలు ఇలా దహనం చేయటం వల్ల కాలుష్యానికి అది దారితీస్తుంది. మరి అలాంటి పంట వ్యర్థాలని సేంద్రియ ఎరువులుగా మారిస్తే మనం చూస్తే రీసెంట్గా వరి పైరు వ్యర్థాలని దహనం చేయకుండా రబీలో గోధుమ విత్తనాలను వేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. పంజాబ్ ప్రభుత్వం దీన్ని రాయితీ మీద రైతులకు ఇస్తోంది కూడా. అయినా కూడా చాలామంది రైతులు వాటిని ఉపయోగించకుండా పంట వ్యర్థాలని కాలుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఈ పంట వ్యర్థాలని ఇలా కాల్చటాన్ని నిరోధించటానికి స్వల్పకాలిక రకాల సాగు అన్నటువంటిది మాత్రమే మార్గం అన్నట్టుగా మనం అనుకోకూడదు. ఎందుకంటే బయో డీకంపోజర్లను వినియోగించటం వల్ల కూడా పంట వ్యర్థాలని తొందరగా కుళ్ళిపోయేలాగా చేయొచ్చు. అలాగే పొలాల్లో గడ్డిని కాల్చటం కంటే దాన్ని వాణిజ్య ప్రయోగాలకు ఉపయోగించవచ్చు. దీనికోసం హ్యాపీ సీడర్ అని, రొటావేటర్ అని, బేలర్, వరిగడ్డి చాపర్ ఇలాంటి యంత్రాలను ఉపయోగించవచ్చు.
మనం చూస్తే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఈ వ్యర్థాలు దహనం చేయటాన్ని కొంతవరకు తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అయితే పంట వ్యర్థాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను తీసుకొచ్చింది, అయినా కూడా ఇది అమలు అవ్వట్లేదు. ఇవి అమలు అవ్వాలి అంటే ఒకటి, రైతుల్లో మార్పు రావాలి. రైతుల్లో మార్పు రావాలి అంటే ఈ పంట వ్యర్థాలని మండించటం వల్ల వచ్చేటటువంటి నష్టాల గురించి వాళ్ళలో అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వివిధ రకాల టెక్నాలజీలతో ఈ వ్యర్థాల నిర్వహణ చేపట్టే ప్రక్రియల్ని వాళ్ళకి వివరించాలి, వాళ్ళని దాని వైపుగా ప్రోత్సహించాలి. రైతుల భాగస్వామ్యంతోనే ఈ సమస్య అనేది తీరుతుంది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ అన్నటువంటిది గాజా మీద యుద్ధం ప్రకటించింది, అవునా? అయితే ఈ యుద్ధంలో ఏ దేశాలకు ఎవరెవరు తోడున్నారు చూడండి. ఇజ్రాయెల్కేమో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా ఇలాగా 84 దేశాలు ఇజ్రాయెల్కి తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. హమాస్కేమో గల్ఫ్ దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు అండగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గాజా అన్నటువంటిది భూగర్భ సొరంగాల్ని తవ్వింది. దేనికోసం? ఆయుధాలని నిల్వ ఉంచుకోవటం కోసం, స్మగ్లింగ్కి, కిడ్నాప్ చేసినటువంటి బందీల్ని దాచిపెట్టడం కోసం, అలాగే కొంతమంది వ్యక్తులు సురక్షితంగా తప్పించుకునేలా చూడడానికి భూగర్భ సొరంగ నెట్వర్క్ని హమాస్ అభివృద్ధి చేసింది. మనం చూస్తే ఇజ్రాయెల్ సైనిక శిబిరాన్ని ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగించింది. బాల కార్మికుల సహాయంతో నేలమాలిగలో నిర్మించినటువంటి బంకర్లని కూడా ఈ సొరంగాలతో అనుసంధానించింది. అంతేకాదు యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు కూడా వీటిని కనుక్కోలేకుండా కామోఫ్లేజ్ విధానాలతో వీటిని కప్పిపెడుతూ వస్తోంది. అయితే ఈ సొరంగాల్లోకి కొత్త వాళ్ళు అడుగు పెడితే చాలా ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ నీరు, విద్యుత్, ఆయుధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం చూస్తే ఈజిప్ట్ నుంచి ఆయుధ స్మగ్లింగ్కి వీటిని కూడా వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు గాజాలో 1300కు పైగా ఇలాంటి సొరంగాలు ఉన్నాయి అన్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే వీటి ప్రవేశ మార్గాలు వచ్చేసరికి నార్మల్గా అందరూ తిరిగే పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులు, పౌర కట్టడాలు వీటిల్లో ఉండేటట్టే చూసుకున్నారు. ఎందుకని అంటే అక్కడ ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయదు అన్నట్టుగా వాళ్ళ నమ్మకం. అయితే 2 ఏళ్ల కిందట ఈ సొరంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసినా వాటిని ధ్వంసం చేయలేకపోయింది. అంతేకాదు ఒకవేళ సిస్మిక్ సాధనాలు కానీ, రాడార్లు కానీ వీటిని ఉపయోగించి వాటిని కనుక్కున్నా లోపలుండే మార్గం ఎక్కడికి వెళ్తుందో ఖచ్చితంగా మనకు తెలియదు. కొన్ని సొరంగాలు భూ ఉపరితలానికి 65 అడుగుల లోపలున్నాయి. దాంతో వాటిని గుర్తించడం చాలా అసాధ్యంగా మారింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో హమాస్ ఇజ్రాయెల్కి చెందినటువంటి కొంతమందిని బందీలుగా తీసుకెళ్ళింది. మరి వాళ్ళని విడిపించాలి అంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దళాలు ప్రతి ఇంటిని అక్కడ చూస్తూ రెస్క్యూ ఆపరేషన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ చూడండి, మన భారతదేశం ఇజ్రాయెల్కి అండగా ఉంటామన్నట్టుగా ప్రకటించింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గాజా గురించి చెప్తున్నారు. చూడండి, ఇదేమో ఈజిప్ట్, ఇక్కడ ఇజ్రాయెల్ అన్నటువంటిది, ఈ వైట్ కలర్లో ఇవి ఉండేదేమో పాలస్తీనా, అందులోదే ఈ గాజా స్ట్రిప్ అన్నటువంటిది కూడా. చూడండి, ఇదనమాట దీని యొక్క మ్యాప్. అయితే ఇందులో ఉత్తర గాజా, గాజా సిటీ, డెయిర్ ఎల్ బలా, ఖాన్ యూనిస్ మరియు రఫా అనేసి మొత్తం 5 భాగాలుగా ఈ గాజాని విభజించటం జరిగింది. ఇటువైపేమో మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ అన్నటువంటిది ఉంది. ఇజ్రాయెల్ ఈజిప్ట్ సరిహద్దుల్లో మొత్తం 41 కిలోమీటర్ల పొడవు, మొత్తం 41 కిలోమీటర్ల పొడవు, ఇటేమో 10 కిలోమీటర్ల వెడల్పుతో ఇది ఉందన్నమాట. అయితే పాలస్తీనా ప్రజలు ఎక్కువగా ఉండే 2 ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్, రెండవదేమో గాజా. అయితే గాజాలో ఉత్తర గాజా నుంచి రఫాకి రావటానికి కేవలం గంట సేపు సరిపోతుంది. అంటే ఇంత తక్కువ భూభాగంలోనే ఎన్నో బళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ఇలా చాలా ఉన్నాయి. అంతేకాదు ఇది ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతం కూడా. మనం చూస్తే ఉత్తరం వైపున, తూర్పు వైపున ఇజ్రాయెల్, దక్షిణం వైపునేమో ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమానేమో మధ్యధరా సముద్రం. అయితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి జెరూసలేం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ఈ గాజా ప్రాంతం అన్నటువంటిది ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది. అయితే 1967లో అరబ్ యుద్ధం అనేది జరిగింది. అప్పుడు ఇజ్రాయెల్ గెలిచి ఈ గాజాని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 38 సంవత్సరాల పాటు ఈ గాజా మీద ఇజ్రాయెల్ నియంత్రణే ఉండేది. ఆ సమయంలో గాజాలో
21 యూత్ సెటిల్మెంట్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా వాసులకి ఇటు ఇజ్రాయెల్ వాళ్ళకి మధ్య ఘర్షణలు అనేవి పెరిగాయి. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు రావటంతో గాజా నుంచి బయటికి రావటానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. దాంతో 1993లో ఇజ్రాయెల్కి అలాగే పాలస్తీనా విమోచన సంస్థకి ఒక ఒప్పందం అనేది కుదిరింది. దాంతో అక్కడ గాజాలో పరిపాలనని 1994లో పాలస్తీనా విమోచన సంస్థ అన్నటువంటిది చేపట్టింది. 2005లో ఇజ్రాయెల్ 9,000 సెటిలర్లతో పాటు తమ సైన్యాన్ని కూడా వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత 2006 ఎన్నికల్లో ఈ పాలస్తీనా విమోచన సంస్థలో సాయుధ అతివాద సంస్థ అయినటువంటి హమాస్ అక్కడి ఎన్నికల్లో గెలిచింది. ప్రస్తుతం గాజాలో పరిపాలన అన్నటువంటిది హమాస్ చేతిలోనే ఉంది. 2006 తర్వాత మళ్ళీ ఎన్నికలే జరగలేదు. అయితే గాజా నుంచి బయటకు వచ్చినా కూడా భూమార్గం, వాయుమార్గం, సముద్ర మార్గం ఇవన్నీ ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉన్నాయి. అయితే గాజాలోకి ఎవరు రావాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా, వస్తువులు తీసుకురావాలన్నా కూడా ఇజ్రాయెల్ అనుమతి అనేది ఉండాలి. ఈ నిర్బంధం అనేది లేకపోతే హమాస్ ఉగ్రవాదం అనేది మరింత పెరుగుతుంది అన్నట్టుగా ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇంకోవైపు ఈజిప్టు కూడా గాజా సరిహద్దులు చాలా వరకు మూసి ఉంచుతోంది. వైద్యం లాంటి అత్యవసర సందర్భాల్లో ప్రత్యేక అనుమతి ఇచ్చి గాజా నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. అందుకే దీన్ని బహిరంగ జైలు అనేసి పిలుస్తూ ఉంటారు. మనం చూస్తే గాజాలో ఒకప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండేది. కానీ ఇజ్రాయెల్ అన్నటువంటిది 2001లో చేసినటువంటి బాంబు దాడితో ఇప్పుడు ఆ విమానాశ్రయం అనేది పనికి రాకుండా పోయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోల్కతాకి సంబంధించి అక్కడ ట్రామ్ సర్వీస్ అంటే వీధుల్లో నడిచే రైళ్లు ఉంటాయి కదా, మనం చాలా మూవీస్లో చూసుంటాము. ఆ సర్వీసు ఈ సంవత్సరంకి 150 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా దుర్గా పూజా క్రమం ఏదైతే ఉంటుందో వాటిని ప్రతిబింబించేలాగా వివిధ రకాల పెయింటింగ్లు వేయటం జరిగింది. అలా ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఈ ట్రామ్ సర్వీస్ అన్నటువంటిది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బాలీగంజ్, టోలీగంజ్ వరకు ఈ నెల 16 నుంచి ఈ ఏడాది చివరి వరకు కూడా నడుస్తుంది. అయితే రీసెంట్గా కోల్కతా దుర్గా పూజకి యునెస్కో గుర్తింపు కూడా లభించింది, అవునా? అయితే ఈ రైలు లోపల కూడా కోల్కతా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా చిత్రాలను వేశారు. అంతేకాదు దేవత ముందు ప్రదర్శించేటటువంటి సింధూర్ ఖేలా, అలాగే ధనుచి నృత్యం, డాకీలు, వారసత్వ ప్రదేశాలు ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనం చూస్తే మన దేశంలో ట్రామ్ సేవలు ఉండేటటువంటి ఏకైక నగరం కోల్కతానే. అయితే కోల్కతా దుర్గా పూజకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ట్యాగ్ని యునెస్కో ఏ సంవత్సరంలో ఇచ్చింది? 2021లో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి జోహన్నెస్బర్గ్లో లియో టాల్స్టాయ్ ఆశ్రమంలో 8 అడుగుల ఎత్తైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మనం చూస్తే దక్షిణాఫ్రికాలో ఈయన న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ ఆశ్రమాన్ని గాంధీజీ స్థాపించారు. మనం చూస్తే భారత్లో సేవాగ్రామ్ ఆశ్రమానికి చెందినటువంటి జలంధర్ నాథ్ రాజారాం ఈయన ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేయటం జరిగింది. మనం చూస్తే ఈయన దక్షిణాఫ్రికాలో ఈ జాతి వివక్ష మీద పోరాడటం జరిగింది, అవునా? దానికి ఈ టాల్స్టాయ్ కేంద్రంగానే ఈయన ఉద్యమాన్ని చేపట్టారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్లో పురుషుల డబుల్స్లో ఇప్పుడు నెంబర్ 1 జోడీ ఎవరు అంటే సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. ఎందుకు అంటే రీసెంట్గా 19th ఏషియన్ గేమ్స్ అన్నటువంటిది చైనాలోని హాంగ్జౌలో జరిగాయి. అప్పుడు వీళ్ళ జోడీ స్వర్ణ పథకం సాధించింది. దాంతో వీళ్ళు ఇంతకుముందు 2వ స్థానంలో ఉంటే ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లేదా IMF అంటాం. ఈ IMF 2023-24 ఆర్థిక సంవత్సరానికి మన భారత వృద్ధి రేటు 6.3% ఉంటుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. మనం చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 6.5% ఉంటుందని అంచనా వేసింది ఈ మానిటరీ పాలసీ కమిటీలో భాగంగా. అయితే ఇప్పుడు IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటి పేరుతో అంచనాలను విడుదల చేసింది. అందులో మన భారత వృద్ధి రేటు 6.3%గా ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. చూడండి, RBI ఏమో 6.5% అనింది, ప్రపంచ బ్యాంక్ ఏమో 6.3%, S&P రేటింగ్స్ ఏమో 6%, ఫిచ్ రేటింగ్స్ ఏమో 6.3%, మూడీస్ 6.1%, ADB ఏమో 6.3%, ఇండియా రేటింగ్స్ 6.2%, OECD ఏమో 6.3%గా మన భారత వృద్ధి ఉంటుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్కై రూట్ ఏరోస్పేస్ అన్నటువంటిది ఇది ఒక ఇండియన్ స్టార్టప్. మనం చూస్తే రీసెంట్గా 2022 నవంబర్లోనే
ఇది ప్రారంభ్ అన్నటువంటి ఒక మిషన్ని చేపట్టింది. ఏంటి ఈ ప్రారంభ్ అన్నటువంటి మిషన్? దీని ద్వారా విక్రమ్ ఎస్ అనే పేరుతో ఇండియా యొక్క ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ వెహికల్ని ఇనాగ్రేట్ చేశారు. ఏంటి? విక్రమ్ ఎస్ అన్నటువంటిది. దీని పేరే ప్రారంభ మిషన్ అనేసి పెట్టుకున్నారు. అయితే ఈ విక్రమ్ 1 ఆర్బిటాల్ లాంచ్ ఇంకొన్ని విక్రమ్ ప్రయోగాల కోసం స్కైరూట్ అన్నటువంటిది సిద్ధమవుతోంది. ఇది ఫ్రాన్స్కి చెందినటువంటి అంతరిక్ష సేవల సంస్థలతో 2 కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒకటేమో ప్రొమెథీ ఎర్త్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి దాంతో, రెండవదేమో కనెక్ట్ శాట్ అన్నటువంటి దాంతో 2 ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి తేదీల్ని ప్రకటించింది. అవునా? అయితే ఈ ఎన్నికలకి సంబంధించి వివిధ యాప్లని ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్లని ఉపయోగించుకొని ఫిర్యాదులు చేయటం కానివ్వండి, అలాగే పోలింగ్ కేంద్రానికి రావడానికి సహాయక చర్యలు కానివ్వండి, ఓటు నమోదు కోసం ఇలా వివిధ రకాల యాప్లు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఒకటి సాక్ష్యం అన్నటువంటిది. ఇందులో ఏంటి అంటే ముసలి వాళ్ళు, దివ్యాంగులు వీళ్ళ కోసం ఈ యాప్ని రూపొందించారు. అంటే పోలింగ్ కేంద్రానికి వీళ్ళు స్వయంగా రాలేకపోతే వాళ్ళు ఇందులో పేర్లు నమోదు చేసుకుంటే, అలా నమోదు చేసుకున్న వాళ్ళని పోలింగ్ కేంద్రానికి తీసుకురావటం కోసం అధికారులు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తారు. నెక్స్ట్ చూడండి. అభ్యర్థి గురించి తెలుసుకోవటానికి అంటే నో యువర్ క్యాండిడేట్ కేవైసీ అనే పేరు మీద ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా ప్రమాణ పత్రాలను ఇస్తారో, అంటే అఫిడవిట్లు ఇస్తారో, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎన్నికల సంఘం ఈ వెబ్సైట్ని రూపొందించింది. కేవైసీ నో యువర్ క్యాండిడేట్ అన్నటువంటిది. అలాగే సి విజిల్ అన్నటువంటి పేరుతో ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక యాప్ని తీసుకొచ్చింది. దీంట్లో ఏంటి? ప్రజలు ఏవైనా అక్రమాలని గుర్తిస్తే ఆ యాప్లో దానికి సంబంధించినటువంటి ఫోటో కానీ లేదా వీడియో కానీ నమోదు చేయొచ్చు. 100 నిమిషాల వ్యవధిలోనే దానికి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి చేరుకొని చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి. ఓటర్ సహాయకారిగా అంటే ఓటర్ల యొక్క సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనే పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. అలాగే ప్రజలు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ అనే పేరుతో ఒక కొత్త పోర్టల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 1 వరకు 18 ఏళ్లు నిండినటువంటి యువతీ యువకులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది. కొత్తగా ఓటును నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31వ తేదీని గడువుగా ప్రకటించడం జరిగింది. చూడండి. ఫిర్యాదుల కోసం సి విజిల్ యాప్, ఓటు నమోదు బదిలీకి ఓటర్ హెల్ప్ లైన్, అలాగే 1950 నెంబర్తో స్పెషల్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 361 హెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లో టాప్ 10లో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ. మనం చూస్తే మన దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఈయన రికార్డులకు ఎక్కారు. 2వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. 3వ స్థానంలో సైరస్ పూనావాలా. చూడండి. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, 3వ స్థానంలో సైరస్ పూనావాలా, 4వ స్థానంలో శివ నాడార్, 5వ స్థానంలో గోపీచంద్ హిందూజా ఉన్నారు. మనం గమనిస్తే మన భారతదేశంలో 259 మంది బిలియనీర్లున్నారు. అంతేకాదు ఇండియాలో ఇప్పుడు 1319 మంది వ్యక్తుల చేతుల్లో 1000 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ సంపద ఉంది. గత 5 ఏళ్లలోనే ఇది 76% పెరిగింది. అంతేకాదు ఈ లిస్టర్ల పూర్తి సంపద 109 లక్షల కోట్లు. అంటే అది యుఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్ జీడిపి కంటే కూడా ఎక్కువ. నెక్స్ట్ చూడండి. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత అయినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్, ఈయన హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ఏ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో చేసినటువంటి ఆరోపణలు ఇటీవల తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అంటే కెనడా ప్రధానమంత్రి. నెక్స్ట్ చూడండి. మన దేశంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద అత్యధికంగా ఏ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం కొనసాగుతుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్లో. మనం చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి ఏపీలో ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద రైతులు అత్యధికంగా 2.06 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ పథకం కింద సేంద్రియ సాగు చేస్తున్న ఒక్కొక్క రైతుకి
ఒక హెక్టార్కి 3 ఏళ్లలో 50,000 రూపాయలని కేంద్రం అందజేస్తుంది. నెక్స్ట్ చూడండి, విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏ రోజున పిఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు అంటే 2023 సెప్టెంబర్ 17వ తేదీన. దీని కింద ఏంటి అంటే సాంప్రదాయ వృత్తి కళాకారులు మరియు కార్మికులకు లబ్ధి చేకూరుస్తారు. దీని కింద 5 ఏళ్లలో 30 లక్షల మంది చేతి వృత్తుల వాళ్ళకి 13,000 కోట్ల రుణ సహాయాన్ని అందిస్తారు. ఒక్కొక్కళ్ళకి తొలి విడతలో 18 నెలల వాయిదాలతో ₹1,00,000, ఆ తర్వాత విడతలో 30 నెలల వాయిదాలతో 2 లక్షల్ని చెల్లిస్తారు. అయితే లబ్ధిదారులు 5% వడ్డీని చెల్లించాలి. ఇంకో 8% వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నెక్స్ట్ చూడండి, టాంజానియా అధ్యక్షురాలైనటువంటి సమియా సులుహు హసన్. ఈమె 2023 అక్టోబర్ 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకుంటున్నట్టుగా ఈ 2 దేశాలు ప్రకటించారు. అందులో డిజిటల్ డొమైన్లో 2 దేశాల మధ్య సహకారం, అలాగే సాంస్కృతిక అంశాలు, క్రీడలు, సముద్ర పరిశ్రమలు, ఇలా మొత్తం 6 అంశాల్లో 2 దేశాల మధ్య ఒప్పందాలు అనేవి కుదిరాయి. అలాగే రక్షణ రంగంలో 5 ఏళ్ల రోడ్ మ్యాప్కి కూడా 2 దేశాలు అంగీకరించాయి. నెక్స్ట్ చూడండి, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అన్నటువంటిది ఈ సంవత్సరానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది. ఎవరికి? క్లాడియా గోల్డిన్. ఈమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. పని ప్రదేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు వెనుకబాటుతనానికి గురవుతున్నారు, దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్నట్టుగా డీటెయిల్డ్గా విశ్లేషించినందుకు ఈమెకి ఈ పురస్కారం ఇవ్వటం జరిగింది. ఈమె అమెరికాకి చెందినటువంటి వ్యక్తే. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే అర్థశాస్త్రంలో ఇప్పటి వరకు 93 మంది నోబెల్ పురస్కారం గెలుచుకుంటే అందులో 3 మాత్రమే మహిళలున్నారు ఈమెతో కలిపి. అంతేకాకుండా అర్థశాస్త్రంలో ఒంటరిగా నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి మహిళ క్లాడియా గోల్డిన్. అయితే ఇది కాకుండా వైద్య శాస్త్రంలో క్యాటలిన్ కరికో మరియు డ్రూ వెయిస్మన్లకి, భౌతిక శాస్త్రంలో ఏమో పియర్ అగోస్తి, ఫెరింక్ క్రౌజ్ మరియు యూన్ ఎల్ హ్యులియర్కి, అలాగే రసాయన శాస్త్రంలో మోంగి బవెండి, లూయిస్ బ్రెస్, అలాగే అలెక్సీ ఎకిమోవ్కి, సాహిత్యంలో అయితే యాన్ ఫాసేకి, శాంతి బహుమతి ఏమో నిర్గిస్ మొహమ్మదికి, అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్కి ఈ సంవత్సరం నోబెల్ బహుమతులు వచ్చాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈ వీడియో యొక్క PDF లింక్ అన్నటువంటిది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.